కరోనా టైంలో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటే భారత్ మాత్రం కంట్రోల్లో ఉంది. అంటే జనం, ప్రపంచ దేశాల్లో జనమే సఫర్ అయ్యారు. మన దగ్గర పేదలకి సఫర్ అవుతుంటే వాళ్ళకి భోజనాలు అవన్నీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి హ్యాపీ. మధ్యతరగతి ఇబ్బంది పడాల, కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ కంట్రోల్ చేసుకోగలిగారు 2 ఏళ్ళైనా. ఎట్లాగా? ఒకటి, మన దేశంలో ఉన్నటువంటి ఒక ఫినామినా ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే ఒక 20-30 రూపాయలన్నా దాచుకుంటాం. 50 దాచుకోవాలని చూస్తాం, 20-30 రూపాయలని దాచుకుంటాం. మధ్యతరగతి వర్గానికి ఉన్న ఒక అలవాటు ఇది. అది బంగారు నగల రూపంలో దాస్తారా, డిపాజిట్ల రూపంలో దాస్తారా, ఏదో ఒక రూపంలో. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న యువతరానికైతే ఆ జాగ్రత్త పోయింది. పాశ్చాత్య దేశాల్లోకి మళ్ళీనే క్రెడిట్ కార్డులను లేకపోతే అన్ని లోన్ల మీదనే ఆధారపడిపోయి ఎప్పుడు అప్పుల బ్రతుకులే బ్రతుకుతున్నారు. కానీ మన తల్లిదండ్రుల దగ్గర అయితే ఆ రూపాయి దాచే తత్వం ఉంది. అది ఇప్పటికీ వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు 100కి 60 మంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తాజాగా కేంద్ర ప్రభుత్వము మహిళా సమ్మాన్ సేవింగ్స్లో భారతదేశంలో టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ తేల్చింది. ఈ మహిళా సమ్మాన్ అనేటువంటి స్కీమ్ ఏంటంటే, ఇందులో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5% వడ్డీ వస్తుంది. ఫస్ట్ సంవత్సరంలో అసలు మొత్తం మీద 15,000 వడ్డీని పొందుతారు. రెండో సంవత్సరంలో 16,125 రూపాయలు వడ్డీ. దీనికి అప్లై చేసి తీసుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 1,35,400 మంది. భారతదేశంలో ఇలాంటి చిన్నపాటి లాభం వస్తున్న, సేవింగ్ వస్తున్నా సరే పెట్టుబడి పెడతారు అనడానికి ఇక్కడ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అనాలేము. ఇది మధ్యతరగతి కూడా కాదు, ఎగువ మధ్యతరగతి వర్గం, కొంత మధ్యతరగతి వర్గం కూడా. 1,35,400 మంది ఉంటే హయ్యెస్ట్ మహారాష్ట్ర 4,88,300, వాళ్ళ జనాభా ఎక్కువ, అలాగే సీట్లు కూడా ఎక్కువ వాళ్ళకి. తమిళనాడు 3,82,000, వాళ్ళకు కూడా 39 పార్లమెంట్ సీట్లోనే జనాభా ఎక్కువ మనకంటే. ఒరిస్సా 2,84,800, దాదాపుగా మనతో సమానం. అక్కడ 3వ స్థానంలో ఉంది. కర్ణాటక మనకంటే పెద్దదే, 1,81,300. ఆంధ్రప్రదేశ్ వీటన్నిటి తర్వాత జనాభా సంఖ్య పరంగా తక్కువే, సీట్ల సంఖ్య పరంగా తక్కువే. ఇది 5వ స్థానంలో ఉంది. మన తర్వాత ప్లేస్లో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వచ్చినాయి.